ఈ కథ మనలోని అంతర్గత భయాలు మరియు అపరిష్కృతమైన గతం యొక్క శక్తి గురించి. నిజమైన దెయ్యాలు గోడల నుండి రావు, అవి మన మనస్సులోనే జన్మిస్తాయి. ఇది ఒక యువ డిటెక్టివ్ విక్రమ్ మరియు అతని వృత్తిపరమైన జీవితంలో అతను చూసిన అత్యంత భయంకరమైన కేసు గురించి. మరణం ఒక ప్రశాంతమైన ముగింపు కాదు, అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. విక్రమ్ ఒక చల్లని సాయంత్రం నిర్జీవమైన ఒక పాత భవనం ముందు నిలబడ్డాడు. ఆ భవనం పేరు అనంతగిరి విల్లా. 3 నెలల క్రితం ఈ విల్లాలో నివసించిన రాఘవ కుటుంబం, భార్య, భర్త మరియు వారి 7 ఏళ్ల కూతురు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. తలుపులు లోపల నుండి గడియ పెట్టబడి ఉన్నాయి. ఇంట్లో ఎలాంటి పోరాటం జరిగిన ఆనవాళ్లు లేవు. వంటగదిలో వండిన భోజనం అలాగే ఉంది, కానీ ఆ కుటుంబం ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇది ఎలా సాధ్యం?